అందరికీ నమస్తే. పెద్ది మూవీ వచ్చి ఇప్పుడు డే 13th అనేది గడుస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో డే 12 లైవ్ డేటా అనేది చెప్పడం అనేది జరిగిందండి. సో ఈరోజు ఇంకా అఫీషియల్ పోస్ట్ అనేది వదలలేదు. ఒకవేళ వదిలితే ఈ యొక్క మూవీ వచ్చి డే 11 డేస్ వరకు సో 393 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ చేసిందని చెప్పి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే మనం చూసామంటాం, వాళ్ళు వదిలేదు. సో డే 12 ఆ యొక్క డే 11కి డే 12కి కూడలేదండి. అంటే 393 కోట్లు ప్లస్ ఈ యొక్క డే 12 కలెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేయాలన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 393 కోట్లు అంటే సో 397 కోట్లు అయితే సంపాదించింది నిన్న డే 12 వరకు. ఇప్పుడు ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. సో డే 12 అనేది నెట్ కలెక్షన్ అండి. ఓన్లీ నెట్ కలెక్షన్ యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 400 కోట్లకి పైగా వసూలు చేసిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళ అఫీషియల్ పోస్టర్ వదిలినా కానీ 398 కోట్లు కానీ 396 కోట్లు కానీ 399 కోట్లు కానీ మ్యాక్సిమం వదిలే అవకాశం ఉంది. సో చూద్దామండి. లేదా 400 కోట్లకి పైగానే వసూలు చేసిందని చెప్పి అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇండియన్ క్లాస్లో ఎక్కువ మోతాదులో వచ్చిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 12 అనేది నిన్న గడిచిపోయింది కాబట్టి నిన్న లైవ్ డేటా అనేది చెప్పడం అనేది జరిగిందండి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారికి డే 13th అనేది గడుస్తుంది కాబట్టి సో హిందీలో వచ్చి 2 లక్షలు అయితే సంపాదించింది, తెలుగులో వచ్చి ఒక 3 లక్షలు అయితే సంపాదించింది. సో తమిళ్లో వచ్చి ఎలక్షన్స్ టైం కాబట్టి తమిళ్లో వచ్చి ఈ యొక్క మూవీ వచ్చి 1 లక్ష వరకే సంపాదించింది. హిందీలో చూసుకున్నట్లయితే షోస్ అనేటివి 500 పైగా షోస్ అనేటివి పడ్డాయన్నమాట. తమిళ్లో వచ్చి ఒక 100 షోస్ అయితే పడ్డాయన్నమాట. తెలుగులో వచ్చి ఈ యొక్క మూవీ వచ్చి 1000కి పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. ఓకేనా? అక్కడ క్లారిటీ అనమాట. డే 13th లైవ్ డేటా అనమాట. డే 12 అనేది గడిచిపోయింది కాబట్టి డే 12 నిన్నటి వరకే 4,10,00,000 వరకే సంపాదించింది అనమాట. క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు అఫీషియల్ పోస్టర్ వదలాలన్నా 400 కోట్లు లేదా 399 కోట్లు 398 కోట్లు వదిలే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా. ఇప్పుడు నేను చెప్పింది ఇండియన్ నెట్ కలెక్షన్ చెప్పాను అనమాట. డే 13th కానీ డే 12 కానీ. ఓకేనా? సో ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది మొత్తంగా చూసుకున్నట్లయితే 53 కోట్లు అయితే ఉందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వీళ్ళు సౌత్ ఇండియాక నెంబర్ 1 మూవీ అని చెప్పి ప్రతి అఫీషియల్ పోస్టర్లో మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇండియన్ కా పహిల్వాన్, సౌత్ ఇండియా కా పహిల్వాన్ అని. సో అది నిజమేనండి. మొత్తంగా చూసుకున్నట్లయితే మన సౌత్ సైడ్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, మళ్ళీ వచ్చి ఏపీ టు తెలంగాణలో ఎక్కువ బజ్ అనేది ఉంది కాబట్టి కలెక్షన్ అనేదిగా కూడా ఎక్కువ ఏపీ టు తెలంగాణలోనే వస్తుందన్నమాట. సో సౌత్ ఇండియాక నెంబర్ 1 ప్లేస్లో ఉన్న మూవీ ఏదైతే ఉంటుందో అది మన పెద్ది మూవీ. సెకండ్ ప్లేస్లో వచ్చి మన సూర్య గారిది ఉంది. సో థర్డ్ ప్లేస్లో వచ్చి మన ఓజీ, ఫోర్త్ ప్లేస్లో వచ్చి మన మనశంకర్ వరప్రసాద్ అయితే ఉందన్నమాట. చూసుకున్నట్లయితే ఇంకొక చిన్న అప్డేట్ కూడా ఉందండి. ఈ యొక్క మూవీ వచ్చి బుధవారం రేపటి నుంచి కొత్త సీన్స్ యాడ్ చేస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. కొత్త సీన్స్ అండి. అంటే ఇటీవల జరిగిన అచ్చయ్యమ్మ అనే క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ మధ్య కొన్ని నిబంధనలు, కొన్ని వేలెత్తి చూపించే సూచనలు కూడా వచ్చాయన్నమాట. సో అవన్నీ ఏం లేకుండా ఆ యొక్క క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ ఆ యొక్క కొత్త సీన్స్ని యాడ్ చేసే అవకాశం ఉంది. కలెక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పడం అనేది జరిగింది. సో జగపతి బాబు గారి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అతనికి సంబంధించిన కూడా కొన్ని క్యారెక్టర్స్ అనేటివి యాడ్ చేసాం, కొత్త సీన్స్ అనేటివి. కలెక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం అనేది జరిగింది వీళ్ళు. ఓకేనా? సో అక్కడి నుంచి ఏమన్నా కలెక్షన్స్ అనేటివి హైలీ వెళ్తాయా అని చెప్పి చూడాలన్నమాట. చూసుకున్నట్లయితే ఫస్ట్ బాహుబలి ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో వచ్చి పుష్ప ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చి RRR అయితే ఉందన్నమాట. సో ఫోర్త్ ప్లేస్లో వచ్చి KGF చాప్టర్ 2 ఉందన్నమాట. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చి ప్రస్తుతానికి కల్కి ఉందన్నమాట. ఓకేనా? హైలీ గ్రాస్ చేసిన లెజెండ్ మూవీస్ ఇవి. సో సిక్స్త్ ప్లేస్లో వచ్చి కాంతారా లెజెండ్ చాప్టర్ 1 అయితే ఉందన్నమాట. సెవెంత్ ప్లేస్లో వచ్చి 2.0 అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట. ఎయిత్ ప్లేస్లో వచ్చి బాహుబలి ది బిగినింగ్ అయితే ఉందన్నమాట. సో
9th ప్లేస్లో వచ్చి సలార్ అయితే ఉందన్నమాట. సో 10th ప్లేస్లో వచ్చి జీవితకాలం అండి. అంటే 2010 2013 దాని జీవితకాలంలో 2020 వరకు హైలీ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీస్ లిస్ట్ అనమాట ఇది. 10th ప్లేస్లో వచ్చి లియో ఉందన్నమాట. సో 11th ప్లేస్లో వచ్చి జైలర్ ఉంది. మళ్ళీ వచ్చి 14th ప్లేస్లో వచ్చి ది గ్రేటెస్ట్ ఆల్ ది టైమ్ అని ఒక మూవీ అయితే ఉంది. సో మన పెద్ది మూవీ అయితే చాలా దూరంలో ఉందన్నమాట. పెద్ది మూవీ వచ్చి కాంతారా చాప్టర్ 1 కాకుండా ఫస్ట్ కాంతారా మూవీ వచ్చింది కదా, దాన్ని దాటే అవకాశం ఉంది. దాన్ని దాటిందంటే 18th ప్లేస్లో వస్తుంది అనమాట ఆ యొక్క మూవీ అనేది. ఓకేనా. సో విక్రమ్ మూవీ కూడా ఉంది 18th ప్లేస్లో, కానీ 16th ప్లేస్లో, అంతే 17th ప్లేస్లో అండి వచ్చే అవకాశం ఉంది కన్ఫామ్డ్ ఖచ్చితంగా. ఓకేనా. సో సౌత్ సైడ్ వచ్చి 2026లో ఓన్లీ మన సౌత్ సైడ్ వచ్చి పెద్ద మూవీ ఉందన్నమాట ప్రస్తుతానికి. సెకండ్ ప్లేస్లో వచ్చి సూర్య మూవీ అయితే ఉందన్నమాట. వరల్డ్ వైడ్ నెంబర్ 1 టాప్ 10 మూవీస్లో అవతార్ మూవీ ఉందన్నమాట. 25,100 కోట్లు అయితే సంపాదించిందండి ఆ యొక్క మూవీ వచ్చి. సో సెకండ్ ప్లేస్లో వచ్చి అవెంజర్స్ ఇండి గేమ్ అయితే ఉందన్నమాట. థర్డ్ ప్లేస్లో వచ్చి అవెంజర్స్ ది వే ఆఫ్ ది వాటర్ అయితే ఉందన్నమాట. 4th ప్లేస్లో వచ్చి టైటానిక్ అయితే ఉంది. 5th ప్లేస్లో వచ్చి స్టార్ వార్స్ ఉందన్నమాట, ది ఫోర్స్ అవేక్నెస్ అని చెప్పి. 6th ప్లేస్లో వచ్చి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఉందన్నమాట. సో 7th ప్లేస్లో వచ్చి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది, అదైతే ఉందన్నమాట. సో 8th ప్లేస్లో వచ్చి ఇన్సైడ్ అవుట్ 2 అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట. సో 9th ప్లేస్లో వచ్చి ది లయన్ కింగ్ అయితే ఉందన్నమాట. 10th ప్లేస్లో వచ్చి ది అవెంజర్స్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది, ఫస్ట్ వచ్చిన మూవీ అది. ప్రపంచపు హైలీ గ్రాస్ చేసిన మూవీస్ ఇవి. ఓకేనా. మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చి దంగల్ ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చి దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చి బాహుబలి ఉంది, 4th ప్లేస్లో వచ్చి మన పుష్ప మూవీ ఉంది. ఈ యొక్క దంగల్ మూవీని ఎప్పుడు దాటుతుందో, ఏ మూవీ దాటుతుందో తెలియట్లేదు. ఆ మూవీని దాటేదానికి మన తెలుగు మూవీస్ చాలా ముక్కుతున్నాయి, నీలుగుతున్నాయి. సో ఆ యొక్క అవతార్ మూవీని కూడా 25,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 25,100 కోట్లు. అసలు నాకు మైండ్ బ్లాక్. అసలు ఆ మూవీని ఏ మూవీ దాటుతుందా అని చెప్పి చూడాలి. అది వారణాసియా, ఫౌజియా, డ్రాగనా, రాకానా, స్పిరిటా, ఏ మూవీ దాటుతుందో చూడాలి బ్రదర్. నిజంగా ఏ మూవీ దాటుతుందో. ఒడిస్సీ అనే మూవీ కూడా వస్తుంది హాలీవుడ్ మూవీ నుంచి, దాని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి అది రియల్ నాగరికత అంట బ్రదర్. దాని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, ఎవరు మిస్ చేయొద్దు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, సీన్స్ అనేటివి బుధవారం నుంచి యాడ్ అవుతున్నాయి అనమాట, కొత్త సీన్స్ అనేటివి మన సో పెద్ద మూవీలో అనమాట. ఓకేనా. సో టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి 220 కోట్ల 15 లక్షలు అయితే ఉందండి. 220 కోట్ల అంతేలేండి, 220 కోట్ల 15 లక్షలు అయితే ఉందన్నమాట. ఓవర్సీస్ నుంచి 53 కోట్లు అయితే ఉందన్నమాట. ఈ యొక్క శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, ఓటీటీ రైట్స్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ బిజినెస్ వచ్చి 225 కోట్లు జరిగిందని చెప్పి చెప్తున్నారు అనమాట. సో షేర్ పరంగా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు మనం. ఆల్రెడీ వచ్చింది, ఇప్పటికే ఇంకా మళ్ళీ కొద్ది మోతాదులో వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మొత్తంగా ఇదేనండి అప్డేట్ అనేది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. పెద్ద గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వీడియో పరంగా అందిస్తా. ఓకేనా. బాయ్.